తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. అందుకే చాలా మంది పెద్ద నాయకులు మళ్ళీ వైసీపీలోకి జాయిన్ అవడం తథ్యం అని వైసీపీ అయితే చాలా స్ట్రాంగ్గా నమ్ముతుంది. వైసీపీ సోషల్ మీడియా కానీ పార్టీ కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో మనకి ఇంపార్టెంట్. వీళ్ళు ఏమనుకుంటున్నారు, టీడీపీలో ఏమనుకుంటున్నారు, వైసీపీలో ఏమనుకుంటున్నారు, జగన్ ఏమనుకుంటున్నారు, చంద్రబాబు ఏమనుకుంటున్నారు, అసలు మనకు అవసరం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత లేదు, వ్యతిరేకత ఉంది. ఈ రెండిట్లో ఒకటి నిక్కచ్చిగా నిజాయితీగా 2000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. చాలా పెద్ద సర్వే, వెరీ ఇంపార్టెంట్ సర్వే ఇది. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. వీడియో కూడా లాస్ట్ దాకా చూడండి. అధికారంలో ఎవరు ఉన్నా సరే, చంద్రబాబు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, మీకు రేవంత్ రెడ్డి ఉన్నా, కేసీఆర్ ఉన్నా, ఎవరున్నా సరే కాస్తంత స్ట్రాంగ్ ప్రతిపక్షం అయితే, ఎస్పెషల్లీ కొన్నాళ్ల క్రితం అధికారంలో ఉండి దిగిపోయిన ప్రభుత్వం అయితే, అంటే ప్రతిపక్షం అయితే చాలా స్ట్రాంగ్గా రాబోయేది మేమే అని గట్టిగా నమ్ముతారు ఎవరైనా సరే. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పుడే సీఎంగా దిగిపోయిన చంద్రబాబు కానీ, ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయినప్పుడు అప్పటి వరకు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు. పైగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రేవంత్ కేసీఆర్ విషయంలో కూడా అది జరుగుతుంది. బట్ రేవంత్ అంతకుముందు సీఎంగా లేరు కాబట్టి ఆయన అంత కాన్ఫిడెంట్గా కనపడలేదు, అనుకోకుండా గెలిచారు. ఇప్పుడు రేవంత్ దిగిపోతే కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని తెలంగాణ నడుస్తున్నటువంటి కథ. అది ఫీలింగ్, ఆయా పార్టీని నమ్ముతున్నాయి అట్లా అంటున్నా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకా స్ట్రాంగ్గా ఎందుకు నమ్ముతున్నారంటే, తమిళనాడు తరహా పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది వైసీపీ అయినా టీడీపీ అయినా నమ్ముతోంది. ఎందుకంటే అంత గొప్ప పార్టీ టీడీపీ 23 సీట్లకే పరిమితం అవడం, అంత గొప్ప పార్టీ వైసీపీ 11 సీట్లకే పరిమితం అవ్వడం అనేది చరిత్రలో ఎక్కడా చూడలేం మనం. సో తమిళనాడులో గడిచిన 20-30 సంవత్సరాల నుంచి వస్తున్న ఏదైతే ఆ ట్రెండ్ అంటారో, ఆ ట్రెండ్ ఒకసారి జయలలితను గెలిపించడం, ఒకసారి కరుణానిధిని గెలిపించడం, ఒకసారి జయలలితని, ఒకసారి కరుణానిధిని, ఒకసారి జయలలితని, ఒకసారి కరుణానిధిని, ఇట్లా గెలిపించుకుంటూ డిఎంకేని ఏడీఎంకేని ఇట్లా గెలిపించుకుంటూ వచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పునరావృతం అవుతోంది రానున్న ఎన్నికల్లో అని వైసీపీ చాలా స్ట్రాంగ్గా నమ్ముతోంది. అందుకోసం కింద స్థాయి నాయకులు, అంటే పెద్ద స్థాయి నాయకులు ఎన్నికల దగ్గరికి చేరతారు, కానీ ఇప్పుడు మాత్రం చిన్న స్థాయి నాయకులు జాయిన్ అయిపోతున్నారు వైసీపీలో అనే స్ట్రాంగ్ డిస్కషన్లు అయితే నడుస్తున్నాయి. ఎవరు చేరారా అంటే, అనకాపల్లి జిల్లా మునగపాకలో జనసేనకి గట్టి షాక్ తగిలింది. మునకపాక ఎంపీపీ మల్లా జయలక్ష్మి మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. ఇంటి పేరు మల్లా, వచ్చింది మళ్ళీ వైసీపీలోకి. జనసేనకి ఆమె సర్ప్రైజ్ షాక్ ఇచ్చారు. మల్లా జయలక్ష్మి జనసేన పార్టీని విడి తిరిగి వైసీపీలోకి వెళ్ళారు. కరణం ధర్మశ్రీ, కన్నబాబురాజు సహా పలువురు నేతల సమక్షంలో జయలక్ష్మి వైసీపీ కండువా కప్పుకున్నారు. మల్లా జయలక్ష్మి వైసీపీ తరఫున మునగపాక ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఏపీలో ఎన్డీఏ కుటుంబ సర్కార్ అధికారంలోకి రావడంతో జయలక్ష్మి జనసేన కండువా కప్పుకున్నారు. గత ఏడాది ఆగస్టు నెలలో వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత వివిధ రాజకీయ నేపథ్యాల్లో జయలక్ష్మి తిరిగి సొంత చోటికి చేరుకున్నారు. మరోవైపు అభివృద్ధి కోసమే అప్పట్లో జనసేన పార్టీలో చేరినట్టుగా జయలక్ష్మి అప్పట్లో చెప్పుకొచ్చారు. మునగపాక మండలాన్ని అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇచ్చారని, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేశారని ఆమె ఆరోపణలు గుప్పించారు జనసేన పార్టీ మీద. జనసేనలో తనకు అవమానాలు ఎదురయ్యాయని, అభివృద్ధి కోరుకునే వారికి జనసేన పార్టీలో గుర్తింపు ఉండదని ఆమె ఆరోపించారు. పార్టీని వీడి జనసేనలో చేరేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి జయలక్ష్మి క్షమాపణలు చెప్పారు. చేసిన తప్పుని తెలుసుకున్నాను జగనన్న, నన్ను క్షమించు అని చెప్పి మరి ఆమె వైసీపీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు వచ్చి. సో మీరేమంటారు? ఈవిడిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలి, తీసుకోకూడదు, ఈ రెండిట్లో ఒకటి క్లియర్ కట్గా. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.